మనం సేవ్ చేసిన లేదా లోన్ తీసుకున్న మనకి 2 రకాల వడ్డీలు అనేది ఉంటాయండి. ఆ 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్టెస్ ఏంటంటే ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, రెండోది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ 2 ఎలా లెక్కిస్తాము, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో పూర్తిగా ఈ వీడియోలోని తెలియజేస్తున్నానండి. పూర్తిగా మీరు ఈ వీడియో చూస్తే మీకు ఆ రెండిటికి డిఫరెన్స్ అనేది ఎలా లెక్కించాలో తెలుస్తుంది. ఫస్ట్ హలో వ్యూవర్స్, వెల్కమ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. నచ్చితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చెప్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే అసలు పెట్టుబడి మీద మాత్రమే వడ్డీ అనేది లెక్కిస్తారండి. ఇది ప్రతి సంవత్సరము వడ్డీ ఒకే విధంగా ఉంటుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి అంటే మనకి ప్రిన్సిపల్ అండి. మనం ఎంత మొత్తం పెట్టుబడి ఏదైనా లోన్ తీసుకుంటే అది పి అండి, ఇంటూ ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేటు. దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో అది 6. టీ అంటే టైము బై 100 అండి. దీనికి మనం ఒక 1 lakh అనేది మనము 5 yearsకి 8% ఇంట్రెస్ట్ రేట్తోని మనము పెట్టుబడి ఏదైనా పెడితే అప్పుడు ఎస్ఐ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. పి అంటే 1 lakh ఇంటూ ఇంట్రెస్ట్ అనేది 8% ఇంటూ 5 yearsకి కాబట్టి 5/100. ఇప్పుడు మనకి ఎస్ఐ అనేది 40,000 వస్తుంది. సో మనకి అనేది మొత్తం ఎంత మనకి అమౌంట్ అనేది వస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. పి అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ కదండి, మనం ప్రిన్సిపల్ ఎంత పెట్టాం 1 lakh ప్లస్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత వచ్చింది 40,000. అంటే మనకి 1,40,000 అనేది మనం 1 lakh పెడితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో 5 yearsకి మనకి 40,000 అనేది ప్రాఫిట్తో మనకి 1,40,000 అనేది వస్తుందండి. ఇక్కడ అనేది ప్రతి సంవత్సరం అది ఎలా లెక్కిస్తామంటే మొదటి సంవత్సరం మనం ₹1,00,000 అమౌంట్కి 8% ఇంట్రెస్ట్ అంటే 1,08,000 మనం అనేది మొత్తం అమౌంట్ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో ₹1,00,000కి 8,000, అది ముందు 1,08,000 కాబట్టి ఇది 1,16,000 అండి. ఈ 1,16,000కి మళ్ళీ 8,000 యాడ్ అయ్యి 1,24,000. సో 5 yearsకి మనకి 1,40,000 అనేది అమౌంట్ అనేది వస్తుందండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది. నెక్స్ట్ మనది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని ఎలా చేయాలి అంటే దానికి మనకి అసలు పెట్టుబడి మనం ఎంతైతే పెట్టామో అది మాత్రమే కాకుండా ఇప్పటికీ వచ్చిన వడ్డీ కూడా దానికి అసలుకి అంచి కలుస్తుందండి. ఆ మొత్తంపై మళ్ళీ వడ్డీ అనేది మనము లెక్కించబడుతుంది. అంటే ఏంటంటే మనకి అసలు ఎంత రావాలి అంటే మనకి పి అంటే మనకి ప్రిన్సిపల్ కదండి. మనం ఎంత అమౌంట్ లోన్ అయినా లేకపోతే సేవింగ్స్ అయినా చేసుకుంటే 1+R/100/T అంటే సిఐ ఈక్వల్ టు ఏ మైనస్ పి. దీనికి ఎగ్జాంపుల్లో ఎలా చెప్పాలంటే మనం 1 lakh అనేది తీసుకుంటే ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఆర్ కదా, ఆర్ హోల్ బై ఎన్. ఇక్కడ ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి, ఎన్ అంటే టైం. ఇప్పుడు మనం ఏంటంటే ఏ అనేది మనకి మొత్తం అసలు ఎంత రావాలి అనుకుంటే 1 lakh మనకి అసలు 1 lakh ఇంటూ 1 ప్లస్ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 8% కదండి. సో 0.08%/5 మనకి మొత్తం అమౌంట్ అనేది చివరికి 1,46,933 రూపీస్ మనకి 5 సంవత్సరాల తర్వాత మనకి లభించే మొత్తం. సో దీన్ని మనము ఎలా లెక్కిస్తారు అంటే 1,00,000పై 8% చక్ర వడ్డీ అనేది మనకి సంవత్సరాలుగా 5 yearsకి ఎలా అనేది మనము లెక్కిస్తామో ఈ పట్టికలోని ఉంది చూడండి, టేబుల్లో చెప్తున్నాను. మనం ఏంటంటే 1 lakh అమౌంట్ అనేది మనము ప్రిన్సిపల్గా వేసినట్లయితే దానికి 8% ఇంట్రెస్ట్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ 8,000 అనేది ఇంట్రెస్ట్ పడుతుందండి. సో మనకి 1 lakh ప్లస్ 8,000 మనకి ఫస్ట్ ఇయర్లో 1,08,000 అనేది వస్తుంది. సెకండ్ ఇయర్లో మనకి 1,08,000 ప్లస్ మనం మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో 1,08,000 ఇంటూ 8% మనకి 8,640 రూపీస్. సో 1,08,000 ప్లస్ 8,640 రూపీస్. సో సెకండ్ ఇయర్ మనకి 1,16,640 రూపాయలు అనేది మొత్తం అయితే ఉంటుందండి సెకండ్ ఇయర్ అయ్యేసరికి. అలాగే ఇప్పుడు మనం 1,16,640కి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి అది వచ్చిన అమౌంట్ అనేది మళ్ళీ ముందు దీనికి ప్రీవియస్ దీనికి ప్లస్ చేసుకోవాలండి. ఇలా మనం 5 yearsకి మనకి 1,46,933 రూపాయలు అనేది వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ఇది వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే 1,40,000 వస్తుంది. దీంట్లో
1,46,900 అనేది వస్తుందండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో ఈ టేబుల్లో ఉంది చూడండి. వడ్డీ దేనిపై లెక్కిస్తారంటే కేవలం ప్రారంభం అసలుపై మాత్రమే ఇక్కడ వడ్డీ అనేది లెక్కిస్తారు కాబట్టి మనకి 1,40,000 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గా ముందు మన దీంట్లో చూపించిన దీంట్లో. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏంటంటే అసలు ప్లస్ గతంలో తోడైన వడ్డీకి కూడా వడ్డీ అనేది యాడ్ చేస్తారండి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ మొత్తం కూడా ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుందండి సింపుల్ ఇంట్రెస్ట్ లోని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెరుగుదల వేగం ఏంటంటే ఇక్కడ నెమ్మదిగా స్థిరంగా పెరుగుతుందండి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏంటంటే వేగంగా పెరుగుతుంది. దీంట్లో ఎవరికి లాభం అంటే లోన్ తీసుకునే వ్యక్తికి లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ పెట్టుకున్న వ్యక్తికి అనేది లాభదాయకంగా ఉంటుందండి. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.